రే నువ్వు రెడీయా? రెడీవా? హలో బేబీ. అబ్బబ్బబ్బబ్బా, నీ వాయిస్ వింటుంటే ఎంత మొత్తుకుందో తెలుసా? మళ్ళీనా? నువ్వు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు ఎక్కడికి రమ్మంటావు? దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ నైట్ కదా. ఆ రోజు తలుచుకుంటే నా ఒళ్ళు పులకరించేస్తుంది. ఇప్పుడు ముద్దేంటి? ఎవరు లేరు, ఎవరైనా ఉన్న బొక్క మనలేం బీగుతారు. ఫస్ట్ నువ్వే. అబ్బా కొంచెం మెల్లిగా. ఇప్పుడు నేనా? ఓకే. ఏంటిది ఫోన్ కట్టయిపోయింది? మీకంత సీన్ లేదని నాకు తెలుసండి. ఒకవేళ ఉన్నా నేను మీ పెళ్ళానని బయట ఎవ్వరికి తెలియకుండా ఎలా దాస్తున్నారో నేను కూడా మిమ్మల్ని చంపేసి అలాగే దాచేస్తా. చెప్పు. ఈడొకటి నా ప్రాణానికి. ఓకే కూల్. చిత్తూచి అడుగు నేనున్నాను కదా. డోర్ వేసుకొని రావచ్చు కదా. అలవాట్లో పొరపాటు. నువ్వేం చూడలేదు కదా? చిచి నేనేం చూడలేదు. ఏమైందిరా? అంటే తను డోర్ వేసుకోకుండా వాష్రూమ్ యూజ్ చేస్తున్నాడు. నేను చూసుకోకుండా ఓపెన్ చేసేసాను. తన ప్యాంట్ జిప్. రామరామా నువ్వు రారా. హాస్పిటల్కి వెళ్దామా? వెళ్ళాలరా. పడతాయేమో. పన్నా పడచ్చు. కూర్చో బావా, కూర్చో. అబ్బా ఈ టైంలో జాగ్రత్త. వాండర్ వచ్చాడేంటి? ఏం చెప్పాలి ఇప్పుడు వీడికి? ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో, ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.